నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు కందాడి పార్సాద్ గారు ఉన్నారు. అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ఒకటి రెండు అంశాలతో పాటు తెలంగాణ ఆంధ్రాలో జరుగుతున్నటువంటి రాజకీయమైనటువంటి డెవలప్మెంట్స్ కూడా వారిని అడిగి విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. పొలిటికల్ వాయిస్ ప్రేక్షకులకి నమస్కారం. ఒకటి ఆక్స్ఫర్డ్కి సంబంధించినటువంటి యూనివర్సిటీలో వసంత పంచమి రోజు మనం ఒక అంటే అది చూడకూడదా నిజంగా మనకు నమ్మలేందా అనేటువంటిది ఒక చిత్రం చూసినాం. చిత్రం అది విచిత్రము. సరస్వతీదేవికి పూజ చేసిరు అక్కడ. ప్లస్ నిన్నే అబుదాబిలో అదే ఒక చర్చ అయింది. అబుదాబిలో గుడి ఎట్లా కట్టిరంటే ఒక చర్చ. ఇప్పుడు బహ్రెయిన్లో ఒక గుడి కడతారనేటువంటి ఒక వార్త వస్తుంది. ఎట్లా మనం దీన్ని చూడొచ్చు అంటారు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2014లో భారీ మెజార్టీతో స్వంతంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెఫ్టిస్టులు, లిబరల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అజెండా ఏదైతే ఉందో లేదా నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క సైద్ధాంతిక భూమిక ఏదైతే ఉందో ఆ భూమికని వాళ్ళు దానికి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రజాభిప్రాయాన్ని క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ వచ్చారు. వాళ్ళ ప్రయత్నాలు భారతదేశంలో అంతగా ఫలించకపోయినా వాళ్ళు యూరోప్లోనూ అమెరికాలోనూ అక్కడున్న తమ సాటి లెఫ్టిస్టుల ద్వారా లేదా లిబరల్స్ అన్న పేరుతో విస్తృతంగా భారతదేశంలో ఉన్న కొన్ని అంశాలని తీసుకొని హిందుత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేశారు. కొన్ని అంశాలంటే ముఖ్యంగా కుల వివక్ష కావచ్చు, లేదా ఈ హిందూ మతంలో ఉన్న కొన్ని మూఢాచారాలు, గతంలో ఉన్న మూఢాచారాలు కావచ్చు, వీటన్నిటినీ పెద్దగా హైలైట్ చేస్తూ ఈ సనాతన ధర్మం అనేది వస్తే మనం ఆటవిక రాజ్యంలోకి వెళ్ళిపోతామని ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు పెట్టే ప్రయత్నం చేశారు. అందుకు అంతర్జాతీయ మీడియా కూడా వాషింగ్టన్ పోస్ట్ కావచ్చు, న్యూయార్క్ టైమ్స్ కావచ్చు, CNN కావచ్చు, BBC కావచ్చు, ఇక్కడంతా ఉన్న ఈ లిబరల్స్ అందరూ కూడా వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి విస్తృతంగా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టే క్రమంలో హిందూ సమాజం అంతకుముందు వరకు సరైన నాయకుడు లేడు. రెండోది, సరైన నాయకుడు లేడు, సరైన మద్దతు ఇచ్చేవాళ్ళు లేని సందర్భంలో హిందూ సమాజం ఎంత ఆవేదనతో ఉన్నా కూడా కొంత తనకి తాను సర్దుబాటు చేసుకొని ఏదో నడవని అన్న భావనలో ఉన్న దానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి పేరులో ఒక సమర్థవంతమైన నాయకుడు, హిందువుల గురించి మాట్లాడగలిగే నాయకుడు, కేవలం భారతదేశంలో హిందువులే కాదు, ప్రపంచంలో హిందువులకు ఎక్కడ ఏమి జరిగినా కూడా స్పందించగలిగే నాయకుడు, మీ హిందువులందరికీ నేను ఇక్కడ రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉన్నాననే నాయకుడు, CAA రూపంలో హిందువులు బాధించబడుతున్న హిందువులకి భారతదేశం అండగా ఉంటుంది అని చెప్పగలిగిన నాయకుడు దొరికిన వెంటనే అక్కడ ఆయా దేశాల్లో ఉన్న హిందూ సమాజం మాకొక నమ్మకమైన వ్యక్తి మన వెనకాల ఉన్నాడు కాబట్టి వీళ్ళు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న గట్టి ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా సనాతన ధర్మం, ముఖ్యంగా సనాతన ధర్మం, ఆ తర్వాత హిందుత్వంలో ఉన్న ఒక మంచి ఏదైతే ఉందో అది ప్రపంచానికి స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేశారు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మేము అందరితో కలిసి ఉంటాం, మేము ఏ రోజు ఒక మతానికి వ్యతిరేకంగా మేము మత ప్రచారాలు చేయలేదు, మా మతాన్ని మేము కాపాడుకున్నాం, మా ధర్మాన్ని, మా సాంప్రదాయాన్ని మేము కాపాడుకున్న తర్వాత అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఏదైతే వసుదైవ కుటుంబం ఉందో, సర్వమానవ సౌభ్రాతృత్వం ఏదైతే ఉందో, ఇది సనాతన ధర్మానికి మూల స్తంభాలు. వీటిల్ని పాటించే మేము ఎవరికి హానికరం కాదు. అటువంటి ఇన్ని శతాబ్దాలుగా అటువంటి దిశలో నడిచిన హిందుత్వాన్ని మీద మీరు చేస్తున్న దుష్ప్రచారం సరికాదన్న అంశాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. అందులో భాగంగా ఏమైంది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మీకు తెలుసు, బ్రిటన్లో పెద్ద యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో హిందూ అమ్మాయి నాయకురాలుగా గెలుస్తోంది అంటే పెద్ద గగ్గోలు పెట్టి ఆ అమ్మాయిని ఆ యూనియన్లో లేకుండా చేసే ప్రయత్నం కూడా చేశారు వీళ్ళు. అటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, యునైటెడ్ కింగ్డమ్లో ఈరోజు ఆక్స్ఫర్డ్ వసంత పంచమి రోజు, సరస్వతీదేవి పుట్టినరోజు రోజు, చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు రోజు పూజ చేయాలి. ఆ పూజకు వైస్ ఛాన్సలర్ కూడా స్వయంగా హాజరు కావడం, హాజరై ప్రతి సంవత్సరం మనం
ఈ చదువుల తల్లికి పూజ చేసి స్మరించుకొని ఆశీర్వాదం తీసుకోవాలని నిర్ణయించుకోవడం అనేది హిందువులకి ఒక రకంగా ఒక మంచి విజయం. హిందువుల మీద బురద జల్లుతున్న క్రమంలో హిందూ సనాతన ధర్మం యొక్క విలువల్ని ఒక రకంగా నెమ్మదిగా ప్రపంచం గుర్తించడం ప్రారంభిస్తోంది. ఆ గుర్తింపులో భాగంగానే ఈ పరిణామాలన్నీ అది ఈరోజు ఆక్స్ఫర్డ్లో చేయాలి, రేపు ఇంకొక చోట కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒక్క చోట గుర్తించడం మొదలు పెడితే దాని యొక్క రిపకేషన్స్ మనకి చాలా చోట్ల ఉంటాయి. ఇంకొకటి యూరోప్లో ఈ లిబరల్స్ కారణంగా ఎంతోమంది ఆఫ్రికా గల్ఫ్ నుంచి వలస వచ్చిన ముస్లిముల్ని యూరోప్లో వాళ్ళు ఆశ్రయం ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు కూడా ప్రపంచం అంతా చూస్తోంది. స్వయంగా యూరోపియన్ ప్రజలు చూస్తున్నారు. ఈరోజు మాకు వీళ్ళు వద్దు, యూరోపియన్ యూనియన్లో కూడా కొట్లాట్లయింది, మాకు వద్దు, వీళ్ళు శాంతి కాముకులు కాదు, ఆ వీళ్లతో కంపేర్ చేస్తే హిందువులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, అందరితో కలిసిమెలిసి ఉంటారు. అంటే ప్రపంచంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ కూడా ఆ పరిణామాలని సమర్థవంతంగా ప్రజల వద్దకు చేర్చగలిగిన నాయకత్వం ఉంటే ఏం జరుగుతుంది అన్నదానికి ఈ సరస్వతి పూజ. అంటే ఈ లిబరల్ పేరు మీద శరణార్థులను, ముస్లిం శరణార్థులను ఎక్కువగా యూరోపియన్ యూనియన్లో పోయిన తర్వాత వాళ్ళు చేసిన చేష్టలు చూసి కూడా వాళ్ళు విసిగి చెందారు అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా యూ.న్. యూనియన్లో ఎంతో న్యూట్రల్గా ఉంటాము, లిబరల్గా ఉంటామని చెప్పుకునే నార్వే, స్వీడన్ ఏవైతే స్కాండినేవియన్ దేశాలు ఉన్నాయో ఆ దేశాలు కూడా ఈరోజు మేము తట్టుకోలేమనే పరిస్థితికి వచ్చేసారు. ఇంకా ఆపేద్దాం, వచ్చిన వాళ్ళు చాలు, ఇంకా కొత్తగా మేము తీసుకోము అంటే ఇక్కడ ఆ మనస్తత్వం ఏదైతే ఉందో, మేమే ఉండాలి, మేము తప్ప ఇంకెవరు ఉండకూడదు అన్న మనస్తత్వం, ఆ మనస్తత్వం కారణంగా వాళ్ళు వాళ్ళ దేశాలు వదిలే పరిస్థితి వచ్చింది. ఎందుకు వాళ్ళ దేశాలు ఇప్పుడు గల్ఫ్ నుంచి వీళ్ళు ఇంతగా వలసపోవడానికి కారణం ఆ రోజు ఐసిస్ కావచ్చు, ముస్లిం బ్రదర్హుడ్ కావచ్చు, వీటన్నిటి కారణంగా అక్కడ తీవ్రవాద భావాలు విస్తృతంగా యువతలో వేళ్ళూనుకుని పోతున్నాయని చెప్పి సౌదీ అరేబియా లాంటి దేశాలే వీళ్ళని మనం పక్కన పెట్టాలని నిర్ణయించుకున్న తరుణంలో వీళ్ళు యూరోప్లో చేరారు. యూరోప్లో చేరి వాళ్ళేమో ఒకసారిగా మారరు కదా, వాళ్ళని మార్చే ప్రయత్నం మీరు చేయలేరు. ఎందుకంటే వాళ్ళల్లో ఆ భావనలు వేళ్ళూనుకునిపోయి ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో యూరోపియన్ ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారు. ఆఖరికి ప్రధానమంత్రులు స్వయంగా చెప్తున్నారు. ఫ్రాన్స్లో అయితే చట్టం తీసుకొచ్చారు, బుర్కా వేసుకోవడానికి లేదు, నువ్వు కావాలంటే ఇంట్లో ఏమైనా చేసుకో, దాన్ని నువ్వు ఇంపోజ్ చేయడానికి లేదు. మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఫ్రాన్స్లో ఖచ్చితంగా నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఆ వాదన మీదనే ఆయన ప్రెసిడెంట్ రెండోసారి గెలిచాడు. అందువల్ల యూరోపియన్ ప్రజలు ఒక ఉదాహరణ, యాక్చువల్గా యూరోప్లో జరిగిన పరిణామాలు ప్రపంచ దేశాలకు ఉదాహరణ. అదే విషయాన్ని సౌదీ విదేశాంగ శాఖ మంత్రి యూరోపియన్ దేశాలకి గత 7-8 సంవత్సరాల క్రితమే వార్న్ చేశాడు. మీరు వీళ్ళందరినీ తీసుకుంటున్నారు, మీకు తెలియదు మేమెంత బాధపడ్డామో, మీరు తీసుకుని బాధపడతారు, బాధపడిన రోజు మీ వెనకాల ఎవరూ నిలబడ్డరు హెచ్చరించింది మళ్ళీ సౌదీ వాళ్ళు, హెచ్చరించాడు ఆయన. హెచ్చరించిన ఇవన్నీ ఒక రకంగా చూస్తే హిందూ, క్రిస్టియానిటీ, ముస్లిం, మన ఏవైతే 3 పెద్ద మతాలు ఈరోజు ప్రపంచంలో ఉన్నాయో ఆ 3 మతాలని కంపేర్ చేసినప్పుడు హిందూ మతం శాంతి కోరుకుంటుంది, అందరూ బాగుండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి అన్న భావంతో ఏదైతే ఉందో అది ప్రజలకి అర్థమవుతుంది, నచ్చింది బాగా. మొన్నటిదాకా అర్థం కాని ప్రజలకి ఈరోజు బలంగా అర్థమవుతోంది. అబుదాబిలో గుడి, దాని పరిణామాలు ఈరోజు అంటే పాలకులు కూడా గుర్తించారు. మనం ఏదైతే ఒకే మతం ఉండాలి అని గల్ఫ్లో ఏదైతే ఉందో ఆ పాలకులు కూడా గుర్తించి దాని పరిణామమే అబుదాబిలో అసలు విగ్రహారాధన నిషేధించిన చోట విగ్రహారాధన ప్రారంభం కావడం, ఒక దేశం తర్వాత ఈరోజు బహ్రెయిన్లో గుడి కట్టుకోవడానికి అనుమతి రావడం, రేపు సౌదీ అరేబియాలో కూడా వస్తుంది. బహ్రెయిన్లో రాముడు సీతతోటి వాళ్ళకి అక్కడ ఇది వస్తుంది. అందువల్ల ఏంటంటే ఒకసారిగా మనకి మార్పు రాకపోయినా నెమ్మదిగా చెప్పగలిగిన సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ఆ మార్పు నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తుంది. తూర్పాసియా దేశాలు ఈ విషయాన్ని ఎప్పుడో గ్రహించాయి. గ్రహించి ఇండోనేషియా ఈ రోజు కూడా వాళ్ళ నోటు మీద, ముస్లిం మెజారిటీ దేశం అయినప్పటికీ నోటు మీద గణేష్డు బొమ్మ ఉంటుంది, వాళ్ళ ఎయిర్లైన్స్ పేరు గరుడ, వాళ్ళ రాజధాని పేరు వాళ్ళు హిందూ పేరుతో పెట్టుకోవడం, ఇవన్నీ కూడా తూర్పాసియా దేశాలు గ్రహించి కలిసిమెట్టుగా ఉండేవి. అవి ఇబ్బందులు పడ్డాయి కాబట్టి
ఇక్కడ ఇప్పుడు నెమ్మదిగా ఆ ప్రక్రియ కంబోడియా, వియత్నాం, ఇండోనేషియా ఇవన్నీ కూడా భారతీయ మూలాలు అంటే సనాతన మూలాలు ఉన్నటువంటి దేశాలు. తర్వాత విడిపోయి ఉండొచ్చులే కానీ పూర్తి స్థాయిగా ఈ మూలాలు ఉన్నటువంటి దేశాలు. ఇప్పుడు యూరోప్ కూడా గ్రహిస్తోంది. యూరోప్ గ్రహించడం ఒక ఎత్తు అయితే అసలు మూలమైన గల్ఫ్ దేశాలు పూర్తిగా దీన్ని అర్థం చేసుకోగలగడం అనేది బహ్రెయిన్ లాంటి దేశాలు మంచి పరిణామం. దాని పరిణామం ఈరోజు విద్యా సంస్థల మీద పడుతుంది. ఎందుకంటే ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లేదా ఇంకో యూనివర్సిటీ ప్రపంచంలో ఇటువంటి సిద్ధాంతాలన్నిటికీ యూకే, యునైటెడ్ స్టేట్స్లో ఉన్న యూనివర్సిటీలే మార్క్సిస్ట్ సిద్ధాంతానికి పుట్టుకి కారణాలు, ఆ తర్వాత పరిణామాలకి కారణం. ఎక్కడైతే ఆ సిద్ధాంతాలు పుట్టి ఆ సిద్ధాంతాల మీద విస్తృతంగా చర్చ జరిగి వాటి మూలాలు అక్కడ ఉన్న చోట కూడా ఇలా చర్చ జరగడం, ఆ చర్చ జరిగి ఆ చర్చలో భాగంగా దీన్ని మనం అంగీకరించాలని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యాజమాన్యం భావించడం, వీళ్ళని గౌరవించాలి. ఎందుకంటే రెండో వైపు వాదన కూడా మనం వినదగ్గదే, అంగీకరించదగ్గదే అనుకోవడం ఒక రకంగా చాలా మంచి పరిణామం. ఆ పరిణామాన్ని మన హిందూ సమాజం గుర్తించి తదనుగుణంగా ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని దాన్ని గర్వపడిపోయి దాన్ని తీసుకుని మళ్ళా మేమే గొప్ప అని అనుకోకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే, ఏదైతే ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారో విశ్వగురు భారత్ అనే ఒక నినాదం ఏదైతే ఉందో ఆ నినాదాన్ని సాధించడానికి సులభమవుతుంది. అంటే ఈ అన్నిట్లలో వచ్చేదంటే భారతదేశానికి ఒక బలమైనటువంటి మంచి నాయకుడు ఉండాలనేటువంటిది మళ్ళీ అల్టిమేట్గా ఇప్పుడు ఒక బలమైన నాయకుడు, బలమైన సందేశాన్ని తీసుకెళ్ళగలిగే వ్యక్తి లేకపోతే మీరు ఎంత మంచి వాళ్ళైనా, అంటే ఈ రోజుల్లో కలియుగంలో మనం చేసింది చెప్పుకోవాలని అంటారు. అంతకుముందు నువ్వు చేస్తే గుర్తిస్తారు, ఈరోజు గుర్తించే పరిస్థితి లేదు. నువ్వు చేసేది, నీలో ఉన్నది నువ్వు చెప్పుకోవాలి. సో ఆ చెప్పుకోగలిగే సత్తా ఉన్న నాయకుడు కావాలి. అది ఇంతవరకు భారతదేశానికి లేరు. ఈరోజు ఆ నాయకుడు వచ్చిన తర్వాత సగర్వంగా తలెత్తుకొని ఇది నా మంచి, నాలో ఉన్న చెడుని నేను దూరం చేసుకుంటా. ఆ దూరం చేసుకునే క్రమంలో చాలామంది దూరం చేశారు. సతీ సగమనాన్ని నేను దూరం చేసుకున్నా, లేదా కుల వివక్షను దూరం చేసుకుంటున్నా. ఇవన్నీ నా సమాజంలో నేను మార్పులు అంతర్గతంగా వస్తున్న మార్పులు మంచికే జరుగుతున్నాయి. కానీ నాలో ఉన్న ఆ చిన్న చిన్న చెడుని మాత్రమే మీరు తీసుకొని మంచిని పక్కన పెట్టడం, మంచిని ఇచ్చేయడం, చెడునే ఫోకస్ చేయడం అనేది సరికాదు అని చెప్పగలిగే నాయకుడు ఉండడం ఒక విధంగా ఈరోజు భారతదేశానికి ఒక మంచి పరిణామం. అటువంటి నాయకుడు సుదీర్ఘకాలం కొనసాగగలిగితే, ఇంకొంతకాలం కొనసాగగలిగితే భారతీయత, సనాతన ధర్మం, హిందూ ధర్మంతో పాటు మేము అందరి మంచి కోరుకునేవాడిని ఆదరిస్తాము, చేయగలుగుతాము, ఒక నాయకత్వం ప్రపంచానికి ఇస్తామనే సూచన ఖచ్చితంగా భారతదేశం ఇవ్వగలదు. ఇంకొక అంశము, తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలుగుదేశం పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా బీజేపీ వెనక పొత్తుల కోసం ప్రయత్నం చేయడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇక్కడ రెండు వైపులా మనం చూసుకుంటే స్థానికంగా బీఆర్ఎస్ విపత్కరమైన పరిస్థితుల్లో ఉంది. కాంగ్రెసు పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం భారత రాష్ట్ర సమితి చేతుల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ అరాచకాలన్నీ వీళ్ళు స్వయంగా రుచి చూశారు. 10 ఏళ్ల పాటు అనుభవించారు. 10 ఏళ్ల పాటు ఈ రుచి చూసిన వీళ్ళు ఈరోజు భారత రాష్ట్ర సమితి నాయకత్వాన్ని, ఆ నాయకత్వంతో పాటు ఉన్న జిల్లా స్థాయి నాయకులు, మిగతా నాయకుల మీద కూడా గట్టిగానే వాళ్ళు తమ దృష్టి కేంద్రీకరించారు. ఈ నాయకులు కూడా, బీఆర్ఎస్ నాయకులు కూడా ఏం తక్కువ తినలేదు. అందరూ అవినీతి ఆరోపణల్లో, భూ కుంభకోణాల్లో, భూ కబ్జాల్లో, వీటన్నిటిలో పూర్తిగా తమని తాము విమర్శ చేసుకున్నారు. కాబట్టి వీళ్ళందరిలో ఈరోజు ఒక భయం మొదలైంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తోందో, ఇంకోవైపు వాళ్ళకు ఒక ఉదాహరణ ఉంది. పక్క రాష్ట్రంలో జగన్ ఎలానైతే తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు పెట్టాడో, చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టగలిగాడో, ఆ పరిస్థితి మనకి వస్తుందేమో అన్న భయం బీఆర్ఎస్ నాయకుల్లో మొదలైంది. ఆ భయం కారణంగా మనకు ఒక బలమైన మద్దతుదారు కావాలి అని వీళ్ళు ఆశిస్తున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ వ్యవహార శైలి కారణంగా అటు తెలుగుదేశం, ఇటు జనసేన వీళ్ళిద్దరూ కూడా ఒక రకమైన భయాందోళనలతో మనకి బలమైన మద్దతు ఉండే పార్టీ కావాలి అన్న భావన, ఇవి రెండు
ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ పరిస్థితులు. ఈ రెండు సిమిలర్ పరిస్థితుల్లో వీళ్ళకి బలమైన మద్దతు ఇవ్వగలిగింది బీజేపీ మాత్రమే. ఎందుకంటే ప్రత్యర్థి కాంగ్రెసు లేదా వైఎస్ఆర్సీపీ. ఈ రెండు పార్టీలతో బీజేపీ నేరుగా మద్దతు పెట్టుకునే అవకాశం లేదు. అందువల్ల వీళ్ళకి బలమైన మద్దతు ఇవ్వగలిగింది బీజేపీ మాత్రమే. సో ఆ దృష్టితోనే వీళ్ళు బీజేపీతో మేము వెళ్తాం, బీజేపీ మాతో ఉండాలి అని వీళ్ళు కోరుకుంటున్నారు. అది బీజేపీ కోరుకుంటుందా లేదా తర్వాత విషయం. వీళ్ళైతే ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అక్కడ జగన్మోహన్ రెడ్డి బారి నుంచి మమ్మల్ని కాపాడగలిగేది వీళ్ళే, ఇంతకు మించిన శరణ్యం లేదు, మీతో మేము కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామన్న ఒక పరిస్థితి ఇక్కడ ఏర్పడిపోయింది. ఇంకా బీజేపీ విషయానికి వస్తే, బీజేపీ దక్షిణాది మీద పెడుతున్న ఫోకస్లో రాబోయే ఎన్నికల్లో ఏదైతే బీజేపీ 370 నినాదం తీసుకుందో ఆ 370 సాధించాలి అని అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా కనీసం 10 స్థానాలు మనం గెలవాలి. ఎట్టి పరిస్థితి సొంతంగా గెలవాలి. ఇక్కడ మద్దతుదారులు గెలవడం కాదు, బీజేపీ సింబల్ మీద బీజేపీ క్యాండిడేట్లు కనీసం రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 గెలవాలి. ఆ 10లో ఒక 5 మనకి తెలంగాణ నుంచి, గతంలో 4 వచ్చాయి, ఈసారి ఇంకొకటి పెరిగి లేదా ఇంకొక 2 పెరిగినా కూడా అక్కడ కూడా ఒక 3 నుంచి 5 మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకోవాలన్న ఒక వ్యూహం బీజేపీలో ఉంది. దానికి అనుగుణంగానే తెలుగుదేశం పార్టీతో చర్చల్లో మాకు 7 సీట్లు ఇవ్వండి పార్లమెంటు సీట్లు అని గట్టిగా పట్టుబట్టడం, 7 నుంచి అది 6 కావచ్చు 5 కావచ్చు, ఒక రకంగా ఆ వ్యూహానికి అనుగుణంగా అక్కడ చర్చలు నడుస్తున్నాయి అనేది ఒక మనకి ఇప్పుడు అందుతున్న బయట అందుతున్న సమాచారం. అదే క్రమంలో తెలంగాణలో కూడా ఆ 5 నుంచి 6 సీట్లు మనం సాధించాలి అన్న క్రమం, అన్న వ్యూహం ఏదైతే ఉందో ఆ వ్యూహంతో పాటు ఇక్కడ కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితుల్లో సీట్లు రానియకుండా చెయ్యాలి అనేది. ఎందుకంటే కాంగ్రెస్ని 40 కన్నా తక్కువకి మేము తీసుకెళ్ళాలి అంటే ఈరోజు కాంగ్రెస్కి 10 సీట్లు రాగలిగిన పరిస్థితి ఒక తెలంగాణలోనే ఉంది, కర్ణాటక తర్వాత. మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు అశోక్ చౌహాన్ వెళ్ళిపోయాడు, కమల్నాథ్ కూడా ఈరోజు ఉంటున్నాడో లేదో తెలియదు, ఉత్తరాదిలో కాంగ్రెస్ చేయగలిగింది ఏమీ లేదు, బెంగాల్లో రానియట్లేదు కాంగ్రెస్ని, బీజూ జనతాదళ్ మొన్న రాజ్యసభ టికెటే ఇచ్చేశాడు, ఇంకా వాళ్ళకి మిగిలింది ఏమీ లేదు, మిగిలింది కర్ణాటక తెలంగాణ. సో కర్ణాటక తెలంగాణలో కనీసం 10 వస్తే 20. ఇప్పుడు మోడీ ఆశించినట్లు వాళ్ళు గత స్థానాల్ని నిలుపుకోవాలన్నా కూడా కర్ణాటక తెలంగాణలో గట్టిగా ఫైట్ చేయాలి వాళ్ళు. ఆ క్రమంలో కాంగ్రెస్ దృష్టి మొత్తం ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ కాంగ్రెస్ని పూర్తిగా కాంగ్రెస్ ముక్త భారత్ ఏదైతే నినాదం నరేంద్ర మోడీది ఉందో దాన్ని వీళ్ళు సాధించాలంటే కాంగ్రెస్కి 1 సీటు కూడా రానివ్వకుండా చేయాలి. అది రెండవ ఆలోచన. ఈ 2 ఆలోచనలు, ఒకటి 10 సీట్లు ఖచ్చితంగా గెలవాలి, రెండవది కాంగ్రెస్కి ఎంత సాధ్యమైనంత వరకు డిసెమినేట్ చేయాలి అన్న ఆలోచన. ఈ ఆలోచనల మధ్యలో బీజేపీ కూడా కొంత ఈ వస్తున్న వ్యూహాగానాలకి తన ఊహాగానాలని జోడించి మైండ్ గేమ్ అయితే ఆడుతున్నట్లు మనకు కనిపిస్తుంది. బీఆర్ఎస్ మీద మీకు మేము అవసరం, నాకు మీ అవసరం లేదు, మీకు నా అవసరం. ఈ క్రమంలో బీజేపీ వాళ్ళు కేంద్ర నాయకత్వం ఖచ్చితంగా అప్పర్ హ్యాండ్లో ఉన్నప్పటికి కూడా స్థానిక నాయకత్వాలు ఒక ఆలోచన ఏంటంటే మనం స్వతంత్రంగా వెళ్ళాలి. స్వతంత్రంగా ఎవరితో వెళ్ళాలి? 2 ఆలోచనలు. ఒకటి జనసేనతో వెళ్ళాలని ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ పూర్తిగా ఎవరితోనూ పొత్తు లేదు. జనసేనతో వీళ్ళు వెళ్ళగలిగినప్పుడు అక్కడ జరిగే ఒక పరిణామం ఏంటంటే ప్రతిపక్ష ఓట్లు చీల్తే అది జగన్కి లాభం. ఎందుకంటే తెలుగుదేశానికి ఎంత లేదన్నా 30% ఓట్లు ఉంటాయి, జనసేన బీజేపీ కలుపుకుంటే ఇంకొక 20% ఓట్లు ఉంటాయి. ఇవి 2 50% ఓట్లు అయితే లేదా 60% ఓట్లు అయితే అక్కడ జగన్కి అడ్వాంటేజ్ అయిపోతుంది. ఎందుకంటే బలమైన 2, అందులో లోక్సభ ఎన్నికలతో జరిగేటప్పుడు బీజేపీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. జనసేన 8, బీజేపీ 8, 16%, అదొక 30-46%, అతనికి 40% వచ్చినా అతను గెలిచిపోతాడు. అందువల్ల అది ఒక అంశం ఏదైతే ఉందో అది జనసేనని కొంత పీడిస్తోంది. ఇప్పుడు బీజేపీ చంద్రబాబుని పక్కన పెట్టేసి జనసేనతో మనం కలిస్తే రాబోయే 5 ఏళ్లలో కూడా మనం వెళ్తామేమో, కానీ ఒకవేళ మళ్ళా జగన్ గెలిస్తే దేర్ ఇస్ నో జనసేన. ఎందుకంటే జగన్ వ్యవహార శైలి ఏంటంటే అవతల వ్యక్తిని పూర్తిగా నేను నిర్మూలించేసేయాలి, సామధాన భేద దండోపాయాలు పూర్తిగా నేను
వినియోగిస్తాను. అతను వినియోగించాడు కూడా. సొంత బాబాయినే ఇది చేయలేదు, అతను స్పేర్ చేయలేదు, నాకు అడ్డం వస్తున్నాడని చెప్పి. ఆ భయం జనసేన నాయకుల్లో ఈరోజు కూడా ఉంది. ఆ భయానికి తగ్గట్లుగా బీజేపీ మద్దతు ఇవ్వగలుగుతుందా లేదా భరోసా ఇవ్వగలుగుతుందా? ఇప్పుడు రాజధాని అంశానికి వచ్చేటప్పటికి బీజేపీ ఒక చిన్న అప్రతిష్ట మూట కట్టుకుంది. జగన్ రాజధానిని మూడు ముక్కలాట చేసినప్పుడు బీజేపీ బలంగా దాని మీద పోరాడుతున్న జనసేనకు కానీ ఇంకోళ్ళకి కానీ భరోసా ఇవ్వలేకపోయింది. చివరి వరకు కూడా బీజేపీ వ్యూహం ఏంటంటే జగన్ని మనం కాపాడుకోవాలి, వీడిని కాపాడుకోవాలి అన్న బ్యాలెన్స్లో ఏమవుతోంది అని అంటే, జగన్ నీ మద్దతు తీసుకొని తన ప్రత్యర్థుల మీద ఇష్టానుసారం దాడులు చేశాడు. రాజధాని రైతుల మీద ఇష్టం వచ్చినట్లు వ్యవహరించాడు. నేను అమరావతి రాజధాని అన్న ఈరోజు మీరు రాజధానిలో వెళ్ళి ఏ రైతుని అడిగినా బీజేపీని నమ్మరు. సో ఈ మీమాంస ఏదైతే ఉందో, జనసేనకి టీడీపీని పక్కన పెట్టి బీజేపీతో వెళ్ళాలని ఉన్నా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టర్ కారణంగా జనసేన సిద్ధంగా ఉందా? ఈ విషయం మీద బీజేపీ కార్యకర్తలు జనసేనకి భరోసా ఇవ్వగలరా? మీరు ఆశించినట్లు ఆంధ్రాలో మన ఇద్దరం వెళ్దాం, వెళ్ళినప్పుడు రేపు జనసేనని నువ్వు కాపాడగలుగుతావా ఒకవేళ గెలిస్తే? ఎందుకంటే నువ్వు గెలిచే పరిస్థితి లేదు. సో ఈ మీమాంస ఏదైతే ఉందో ఆ మీమాంస ఒకటి అంటే, ఇప్పుడు బీజేపీ అప్పర్ హ్యాండ్లో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రాలో ఆ భరోసా ఇచ్చే పరిస్థితి ఇక్కడ బీఆర్ఎస్కి ఇవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ గట్టిగా మాట్లాడితే బీజేపీ గట్టిగా నిలబడితే బీఆర్ఎస్ సేఫ్ అయిపోతుంది. ఇక్కడ ఆ ప్రశ్న ఉండదు. బీఆర్ఎస్ నువ్వు చెప్పినట్టు ఉంటుంది, నాకు 10 సీట్లు ఇచ్చేసి నువ్వు 5 సీట్లు పార్లమెంట్కి పోటీ చేయి, నాకు ఇక్కడ 10 సీట్లు గెలవాలి అంటే బీఆర్ఎస్ ఓట్ల శాతాన్ని మనం గట్టిగా తీసుకుంటే 10 సీట్లు బీజేపీ గెలవగలదు. బీఆర్ఎస్ కానీ సిన్సియర్గా మద్దతు ఇస్తే. ఇవ్వకపోతే నీ సంగతి చూస్తానంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మద్దతు ఇస్తారు. అది తెలంగాణలో ఫలిస్తుంది. కానీ ఆంధ్రాలో ఆ భరోసా బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకత్వం ఇవ్వడం ఎంతవరకు సాధ్యం? సో ఈ నేపథ్యంలో ఈ జరుగుతున్న మైండ్ గేమ్ ఏదైతే ఉందో, ఎట్టకేలకు బీజేపీకి ఇక్కడి నుంచి 10 సీట్లు అయితే రావడం ఖాయం. చంద్రబాబుతో కలిస్తే అది 1-2 పెంచుకోవడం అన్న దాని మీదనే చర్చలు ఇప్పుడు. ఇక్కడ బీఆర్ఎస్తో పోకపోయినా 5 నుంచి 6 సీట్లు వస్తాయన్న నమ్మకంతో వీళ్ళు పనిచేస్తున్నారు. సో ఆ 10-12 సీట్లు ఏవైతే నాకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి రావాలి అన్న ఏదైతే ఇది ఉందో దానికి అనుగుణంగా బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోంది. ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల్లో వీళ్ళకి తప్పదు. చివరికి వీళ్లతో బీజేపీ కలిసి తన వ్యూహాన్ని తాను నెరవేర్చుకుంటుందేమో అని చెప్పి భావన ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఆంధ్రాకు సంబంధించినటువంటి, తెలంగాణకు సంబంధించినటువంటి పొత్తుల వ్యూహాలు, అదేవిధంగా అంతర్జాతీయంగా భారతదేశం యొక్క సనాతన ధర్మం యొక్క పెరుగుతున్నటువంటి ఖ్యాతికి సంబంధించినటువంటి అంశాలు.